హలో అండి, నేను మీ శ్రావణ్యాని. సో మలేషియాలో ఇది కేఎల్సిసి పార్క్ అనమాట. ఇది పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ప్లేస్. మలేషియాలో ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. అందరూ ఎప్పుడైనా మలేషియా వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఒకటే అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే భలే అనిపించిందిలేండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి అబ్బా అనిపించింది, మర్చిపోయిందండి. అంతా బాగున్నాయి బిల్డింగ్స్. ఏ బిల్డింగ్ చూసినా ఒక 50 ఫ్లోర్స్ కన్నా తక్కువ అయితే ఏదీ లేదు. ఆ రోజు మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది. క్లౌడీగా, అసలు వర్షం రాకపోవడం, మంచిగా మబ్బుగా హాయిగా అనిపించింది. ఇదిగోండి ఇవే ట్విన్ టవర్స్ అనమాట. 2 బిల్డింగ్లు కలిపి ఇట్లా జాయింట్గా ఉన్నట్టు ఉంటుంది మధ్యలో. భలే ఉందిలే. మొత్తం పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే నాకైతే అసలు ఊరు మొత్తం అలాగే ఉందండి. ఎటు చూసినా. ఇది కేఎల్సిసి పార్క్ అంటారు. ఈవినింగ్ అయితే దీంట్లో లైట్ షో జరుగుతుంది. ఇది మేము ఉండే హోటల్ అనమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉన్నాం మేము. ట్విన్ టవర్స్కి దగ్గర హోటల్ అనమాట మేము ఉండేది. నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా మేము టైర్డ్ అయిపోయి ఉన్నాము జర్నీ చేసి అంతాను. ఇంకా ఫ్రెష్ అయ్యి కప్ప వచ్చి అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి, ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు అని చెప్పి మ్యాక్సిమం మేము వేసుకున్న షెడ్యూల్ ప్రకారంగా అన్నీ కవర్ చేయాలని అనుకుంటున్నాము. ఏమవుతుందో చూడాలి. అన్నీ మీకు అయితే అప్డేట్ ఇస్తాను నేను. ఈవినింగ్ వ్యూ చూడండి, ట్విన్ టవర్స్ అసలు ఎంత బాగా అనిపిస్తుంది. మార్నింగ్ ఎంత అందంగా ఉన్నాయో ఈవినింగ్ ఇంకా బాగుందండి. ఈవినింగ్ వ్యూ కూడా మిస్ అవ్వద్దు. మార్నింగ్ చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈవినింగ్ చాలామంది వచ్చి చూడరు, అయిపోయింది కదా అనుకుంటారు. బట్ ఈవినింగ్ కూడా చూడాల్సిన ప్లేస్ అండి. అసలు ఆ లైటింగ్లో అసలు ఇప్పుడు ఒక 6 ఆ టైంకి అండి ఇది అంతా మొత్తం జనాలందరూ వచ్చి చక్కగా రిలాక్స్ అవుతున్నారు. చూసారా ఎంత బాగున్నదో. చక్కగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అది ఉన్నది. కేఎల్సిసి పార్క్ అంటారు. ఇది మంచి ఫేమస్ ప్లేస్ అనమాట, టూరిస్ట్ ప్లేస్ ఇది. చూసారా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా లైటింగ్ పెట్టేసి లేజర్ షో అది జరుగుతుంది అనమాట. వాటర్ ఫౌంటైన్ షో అది జరుగుతుంది. మంచిగా బాగా అనిపిస్తుంది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారులేండి. చూపిస్తాను అన్నీ మీకు. ఇది చూడండి పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఒక సిల్వర్ని వెండి మెరిసినట్టు అలా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ లైటింగ్ అది కూడా భలే హాయిగా అనిపించింది. రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇదొకటి. ఎప్పుడైనా ఎవరైనా మలేషియా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ప్లేస్ బాగుంది. ఇక్కడ కిందన మళ్ళీ మాల్ కూడా ఉంటుంది. చక్కగా అందులో వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ కూడా మాల్లో కూడా మనం తిరిగి అన్నీ చూడొచ్చు. అంత బాగా అనిపించింది. సో ఇది చూడండి వాటర్ షో అన్నాను కదా, బాగుంది ఇది కూడాను. మాకేంటంటే మెయిన్ పిల్లల కోసమే అండి. టూర్ అంతా పిల్లల కోసం. వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ తీసుకెళ్దామని షెడ్యూల్ వేసుకొని వచ్చామన్నమాట. సో చూడాలి ఎంతవరకు అన్నీ కవర్ చేయగలుగుతామో ఏంటనేది మీకు అన్నీ రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను. తప్పకుండా నాది శ్రావణ్య బ్లాగ్స్ని మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అన్నీ మంచి మంచి వీడియోస్ మేము పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడాలి ఎంతవరకు వీలైతే అంతవరకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇదొక ప్లేస్ అనమాట. ట్విన్ టవర్స్ అయితే మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ మలేషియాలో. ఇదొక ప్లేస్ అనమాట. సో ఇట్లానే మంచి మంచి వీడియోస్ రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.